Check connecting rod for bend and twist. Assemble the piston and connecting rod assemblies. హాయ్, నా పేరు సత్య మరియు నేను ఈ అభ్యాసం అంతటా మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఆటోమొబైల్ ఇంజన్ సేవలో ప్రధానంగా నిర్దిష్ట భాగం యొక్క స్థితిని మరియు దానిని భర్తీ చేయాలా వద్దా అని నిర్ణయించడానికి ఇంజన్ భాగాల తనిఖీని కలిగి ఉంటుంది. భాగాలను విడదీయడం మరియు తిరిగి కలపడం ఇందులో ఉంటుంది. ఇంజన్ కింది లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ఒక సాంకేతిక నిపుణుడు ఇంజన్కు సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంజన్ మిస్ఫైర్ తట్టడం, విపరీతమైన కంపనం, చమురు వినియోగం మరియు ఇంజన్ వేడెక్కడం పైన పేర్కొన్న లక్షణాలను ప్రధాన కారణాల్లో ఒకటి వంగిన లేదా వక్రీకృత కనెక్టింగ్ రాడ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం బెండ్ లేదా ట్విస్ట్ కోసం కనెక్ట్ చేసే రాడ్ను ఎలా తనిఖీ చేయాలో మరియు పిస్టన్ మరియు కనెక్ట్ చేసే రాడ్ను ఎలా సమీకరించాలో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. బెండ్ మరియు ట్విస్ట్ కోసం కనెక్ట్ చేసే రాడ్ని తనిఖీ చేయండి. పిస్టన్ మరియు కనెక్ట్ రాడ్ను సమీకరించండి. అవసరమైన పనిముట్లు మరియు పరికరములు: పిస్టన్ వైస్, సర్క్లిప్ ప్లయర్, అవసరమైన పరికరాలు మరియు విడి భాగాలు: రాడ్ అమరిక, ఫిక్చర్ కనెక్టింగ్, పిస్టన్ పిన్, కనెక్టింగ్ రాడ్. అవసరమైన సామాగ్రి: బనియన్ క్లాత్. కనెక్ట్ చేసే రాడ్ ఇంజన్లో కీలకమైన లింక్గా పనిచేస్తుంది. పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్కు కదలికను బదిలీ చేస్తుంది. సాధారణంగా తారాగణం అల్యూమినియం మిశ్రమంతో రూపొందించబడిన ఈ రాడ్లు దహన మరియు పిస్టన్ కదలికల ద్వారా ఉత్పన్నమయ్యే డైనమిక్ ఒత్తిళ్లను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. కనెక్టింగ్ రాడ్ యొక్క సరైన స్థితిని నిర్ధారించడం చాలా అవసరం మరియు ఇది అనేక కీలక అంశాలను కలిగి ఉంటుంది. నిటారుగా ఉండడం, నియమించబడిన సెంటర్ టు సెంటర్ రాడ్ పొడవు, పిన్ బోర్ మరియు బిగ్ ఎండ్ బోర్లో రౌండ్నెస్ను నిర్వహించడం, రిస్ట్ పిన్ మరియు క్రాంక్ రాడ్లకు తగిన పరిమాణం, ఫిన్ పిట్ మరియు ఆయిల్ క్లియరెన్స్లు, అలాగే ఎటువంటి సంభావ్య లోపాలు లేకుండా ఉండడం. ఈ ప్రమాణాలు సూటిగా అనిపించినప్పటికీ ఇంజన్ యొక్క మన్నిక మరియు పనితీరు కోసం ప్రతి ఒక్కటి అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వంగడం లేదా మెలితిప్పినట్లు ఏవైనా సంకేతాల కోసం కనెక్ట్ చేసే ప్రతి రాడ్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం అత్యవసరం. ఒక బెంట్ రాడ్ బీమ్ పెద్ద ముగింపు బోర్ యొక్క మధ్యరేఖను మణికట్టు పిన్ బోర్ మధ్యలో తప్పుగా అమర్చగలదు. అయితే బీమ్లోని ట్విస్ట్ పెద్ద ముగింపు బోర్ చిన్న చివరి యొక్క విమానం నుండి వైదొలగడానికి కారణమవుతుంది. అందువల్ల బెండ్ మరియు ట్విస్ట్ కోసం కనెక్ట్ చేసే రాడ్ను తనిఖీ చేయడం చాలా అవసరం. ట్విస్టింగ్ మరియు బెండింగ్ కోసం కనెక్ట్ చేసే రాడ్ని తనిఖీ చేయడానికి ఉపరితల పట్టికలో తనిఖీ పరికరాన్ని ఉంచండి. బెండ్ మరియు ట్విస్ట్ కోసం తనిఖీ చేయడానికి కనెక్ట్ చేసే రాడ్ను ఎంచుకోండి. వంపుని తనిఖీ చేయడానికి తనిఖీ పరికరంలో కనెక్ట్ చేసే రాడ్ యొక్క చిన్న ముగింపుతో పిస్టన్ పిన్ ఇన్స్టాల్ చేయండి. పిస్టన్ పిన్ యొక్క కేంద్రం ఖచ్చితంగా కనెక్ట్ చేసే రాడ్తో స్థిరంగా ఉందని నిర్ధారించుకోండి. సమలేఖన ఫిక్స్చర్పై కనెక్ట్ చేసే రాడ్ను పరిష్కరించండి. కాంటాక్ట్ పాయింట్ పిస్టన్ పిన్ ముందు భాగాన్ని తాకే వరకు డయల్ సూచికను తరలించి డయల్లో 0 స్థానాన్ని సెట్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ చేసే రాడ్ని తరలించి పిస్టన్ పిన్ వెనక భాగంలో అదే విధానాన్ని చేయండి. డయల్ 0 స్థానాన్ని ప్రదర్శిస్తుందని ధృవీకరించండి. అలా చేస్తే కనెక్ట్ చేసే రాడ్లో బెండ్ లేదని ఇది సూచిస్తుంది. 0 స్థానం చూపబడకపోతే కనెక్ట్ చేసే రాడ్ వంగి ఉందని నిర్ధారించి దాన్ని భర్తీ చేయడానికి కొనసాగించండి. ట్విస్ట్ను తనిఖీ చేయడానికి పిస్టన్ పిన్ ద్వారా కనెక్ట్ చేసే రాడ్తో పిస్టన్ను కనెక్ట్ చేయండి. ఫిక్చర్పై అసెంబ్లీని ఇన్స్టాల్ చేయండి. పిస్టన్తో జిగ్ను పరిష్కరించండి మరియు దానిని వంచండి. ఒకవేళ ఆపరేషన్ సమయంలో జిగ్ ఫేస్ ప్లేట్కు వ్యతిరేకంగా ఘర్షణతో కదలికను ప్రదర్శిస్తే అది కనెక్ట్ చేసే రాడ్లో ఏదైనా ట్విస్ట్ లేకపోవడాన్ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా అటువంటి కదలికను గమనించకపోతే కనెక్ట్ చేసే రాడ్ని భర్తీ చేయడం మంచిది.
తదుపరి దిశగా పిస్టన్ మరియు కనెక్ట్ చేసే రాడ్ను సమీకరించండి. పిస్టన్ పైస్ యొక్క పిస్టన్ యొక్క స్కర్ట్ భాగం కింద పైకి కనిపించే విధంగా పట్టుకోండి. పిస్టన్ గట్టిగా అమర్చబడిందని తనిఖీ చేయండి. ఇప్పుడు పిస్టన్ పిన్ బాస్తో సరిగ్గా సరిపోయే కనెక్ట్ చేసే రాడ్ యొక్క చిన్న చివరను చొప్పించండి మరియు దానిని పట్టుకోండి. ఇప్పుడు పిస్టన్ పిన్ బాస్లో చొప్పించండి. వైస్ నుండి పిస్టన్ మరియు కనెక్ట్ చేసే రాడ్ అసెంబ్లీని తీయండి. వైస్పై కనెక్ట్ చేసే రాడ్ని పట్టుకొని గాడికి 2 వైపులా ఉన్న సర్క్లిప్లను పరిష్కరించండి. సర్క్లిప్లు సరిగ్గా అమర్చబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు వైస్ నుండి కనెక్ట్ చేసే రాడ్ను తీసివేసి చూపిన విధంగా పిస్టన్ టిల్ట్ను సులభంగా తనిఖీ చేయండి. మేము ఈ పాఠం ముగింపుకు వచ్చాము. ఈ విధంగా మేము బెండ్ ట్విస్ట్ కోసం కనెక్ట్ చేసే రాడ్ను తనిఖీ చేయడం మరియు పిస్టన్ కనెక్ట్ చేసే రాడ్ అసెంబ్లీ సమీకరించడం నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.